హలో, గుడ్ మార్నింగ్. నిన్న సృష్టి కథ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఏదోను తోట గురించి తెలుసుకుందాం. ప్రభు అయిన దేవుడు ఏదేను అను స్థలంలో ఒక తోటను వేసి దానిలో ఆయన చేసిన మనిషిని ఉంచాడు. అందులో మంచి పళ్ళనిచ్చే రకరకాల అందమైన చెట్లు వేశాడు. అంతేకాక తోట మధ్యలో జీవం ఇచ్చే ఒక చెట్టు ఒకటి, మంచి చెడులు తెలిపే చెట్టు మరొకటి మొలిపించాడు. ప్రభు అయిన దేవుడు ఏదైనా తోటను చూసుకోవడానికి మనిషిని అందులో ఉంచాడు. దేవుడు అతనితో, నీవు ఈ తోటలో ఏ చెట్టు పండునైనా తినవచ్చు, కానీ మంచి చెడులు తెలుసుకోవడానికి సహాయపడే చెట్టు పండు మాత్రం తినవద్దు. అది తింటే నీవు తప్పనిసరిగా చచ్చిపోతావు అని హెచ్చరించాడు. పరిస్థితులు ఏ విధంగా దిగజారాయంటే, మొదట మనుషులు దేవునికి అవిధేయులవ్వటం వలన. ఇది మొదటి మనిషి ఆదాము, అతని భార్య హవ్వల కథ. దేవుడు చేసిందంతా మంచిగా ఉంటే ప్రపంచంలో చెడు ఎందుకు ఉంటుంది అని చాలామంది వేసే ప్రశ్నకు ఇది జవాబిస్తుంది. ఆదాము, హవ్వ మనం కూడా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశించాడు. దేవునికి విధేయులైన వారికే నిజమైన ఆనందం ఉంటుంది. ప్రభు అయిన దేవుడు సృష్టించిన వాటిలో పాము చాలా కుయుక్తి కలది. పాము ఆ స్త్రీతో ఇలా అంది, దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండునైనా తినవద్దని మీకు నిజంగా చెప్పాడా?